హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జీవితంలో గెలవాలంటే ఈ 8 పనులు అస్సలు చేయకండి. మనం ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదు. మనం అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోతూ ఉంటాం. దానివల్ల మనం ఎంతో బాధపడి ఉంటాం. కానీ మన చాణక్యుడు మాత్రం చాణక్య నీతిలో ఏనాడో రాసి ఉన్నాడు. మనం ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఏ ప్రదేశంలో ఉండాలి అని అన్నీ వివరంగా అప్పుడే లిఖించి ఉన్నాడు. మనం జీవితంలో గెలవాలంటే ఈ 8 పనులు అస్సలు చేయకూడదని చాణక్య నీతిలో చెప్పడం జరిగింది. 1. పాముకు కూరల్లో విషం ఉంటుంది, తేలుకి తోకలో విషం ఉంటుంది, కానీ ఒక దుర్మార్గుడికి, చెడుదారిలో నడిచేవాడికి వల్లంత విషమే ఉంటుందని చాణక్యుడు చెప్పాడు. పాముకు కూరల్లో విషం ఉంటుందని, తేలుకు తోకలో విషం ఉంటుందని మనకు క్లియర్గా తెలుసు. కాబట్టి వాటితో ఎలా జాగ్రత్తగా ఉండాలో మనకు తెలుసు. కానీ చెడ్డవానికి వల్లంతా విషం ఉంటుంది కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండాలని చాణక్యుడు చెబుతున్నాడు. 2. మనకు ఆనందం అనేది ఎన్నో రకాల వాటి మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఆనందాలు దక్కకపోవడానికి ఒక రకంగా మనమే కారణం అవుతున్నాము. నిజాయితీ లేని ఫ్రెండ్స్ అని తెలిసి కూడా అతన్ని నమ్మి అన్నీ చెబుతూ ఉంటాము. రాను రాను అతడి నిజస్వరూపం తెలిసి చాలా బాధపడతాం. అలాగే నిజాయితీ లేని నాయకుడు అని మనకు తెలిసినా అతన్ని ఎన్నుకుంటాము, తర్వాత తెలిసి బాధపడతాము. 3. మీకు గౌరవం లేని చోట కూడా అస్సలు ఉండరాదు. మనం ఒక చోట ఉన్నామంటే అందులో మనకు తృప్తి కలగాలి, సంతోషం కలగాలి. అక్కడికి వెళ్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలని అనిపించాలి. మన అనుకున్న వాళ్ళు ఉన్న చోట మనం ఉన్నట్లయితే ఎంతో సంతోషంగా ఉండగలం. అలా కాకుండా ఏదో కొత్త స్థలంలో జీవించినట్లయితే మనసుకు సంతోషం అనేదే కరువవుతుంది. వాళ్ళు ఏమీ పెట్టకపోయినా సరే మేమున్నామని భరోసా ఇస్తే చాలు, హాయిగా బ్రతికేయొచ్చు. 4. కొంతమంది ఉంటారు, వాళ్లకు ఎంత చెప్పినా వినరు, వాళ్ళు చేసేదే చేస్తారు. మనం చెప్పిన దాన్ని గురించి అస్సలు లెక్కపెట్టరు. ఒక మూర్ఖుడికి ఒక పండితుడు చెప్పినా కూడా చెవున పట్టదు. అలాగే నెగిటివ్గా ఉండే మనుషులకు దూరంగా ఉండండి. ఎందుకంటే మనం ఎంత హుషారుగా ఉన్నా సరే వాళ్ళు ఏదో ఒకటి చెప్పి మనల్ని నిరుత్సాహపరుస్తారు. కాబట్టి ఇలాంటి వాళ్ళ పక్కన అస్సలు ఉండరాదు. 5. ఈ ప్రపంచంలో మనమే గెలవాలి అని ఎప్పుడూ కూడా అనుకోరాదు. మనం గెలవాలి, మన పక్కన ఉన్న వాళ్ళు కూడా గెలవాలని కోరుకోవాలి. ఒక్కరి వల్ల ఏదీ సాధ్యం కాదు. అందరం కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా మనము సాధించగలం. ఒకరు చేస్తే దాని విజయం కొన్ని సంవత్సరాలు పడుతుంది. అదే టీం అంతా కలిసి ప్రయత్నిస్తే కొన్ని నెలల్లోనే సాధించడం జరుగుతుంది. కాబట్టి అందరం కలిసికట్టుగా ఉంటేనే విజయం అనేది త్వరగా సాధ్యమవుతుంది. 6. మనం కొందరిని నమ్మి అన్ని రహస్యాలను కూడా వాళ్ళతో చెబుతూ ఉంటాం. కానీ వాళ్ళు మాత్రం మన రహస్యాలు అనేవి అందరికీ చెప్పేస్తూ ఉంటారు. అవి రహస్యాలు ఎవరికి చెప్పకూడదని మనం ఎంత చెప్పినా వాళ్ళ నోట్లో మాటలు దాగక అన్నీ వేరే వాళ్లకు చెబుతూ ఉంటారు. జీవితంలో ఇలాంటి వాళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. 7. ఒక దుష్టుడి కన్నా కాటు వేసే పామే మేలు అని చాణక్యుడు చెబుతున్నాడు. పాము తనకు ఏదైనా హాని కలుగుతుందని తెలిస్తేనే కాటు వేస్తుంది. కానీ దుష్టుడికి ఎలాంటి హాని చేయకపోయినా మనకు హాని చేయాలని చూస్తాడు. దుష్టుడు ఎప్పుడు ఎలా ఉంటాడో అతనికే తెలియదు. ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు మనుషులకు హాని చేయాలని చూస్తాడు. కాబట్టి ఇలాంటి వారు మీ జీవితంలో ఉన్నట్లయితే వారికి దూరంగా ఉండండి. 8. మనకు ఎన్ని తెలివితేటలు ఉన్నా, ఎన్ని స్కిల్స్ ఉన్నా సరే బద్ధకం ఎక్కువగా ఉంటే ఎన్ని ఉన్నా వేస్ట్. మీకున్న నాలెడ్జ్ని సరైన పద్ధతిలో ఉపయోగిస్తే దాని ఫలితం చాలా బాగా ఉంటుంది. అలా కాకుండా మీ స్కిల్స్ని ఉపయోగించకుండా ఉంటే మీరు ఎంత తెలివి పరులైనా సరే ఎందుకు పనికిరాని వాడితో సమానం. మీరు కొంచెం మీ దృష్టిని సారించి తెలివిగా పనులు చేస్తే అది మీకు మాత్రమే కాకుండా 10 మందికి జీవనాధారం అవుతుంది. మీ నుంచి ఒక 10 మంది బ్రతకగలుగుతారు. అది మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. మంచి పనులు చేస్తే జనాలు మీకు జేజేలు కొడుతుంటే అది విన్న మీ తల్లిదండ్రుల సంతోషానికి అవధులు ఉండవు. వారి రుణం ఇలా తీర్చుకునే అవకాశం వచ్చినందుకు మీరు ఎంతో అదృష్టవంతులు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్లో జై శ్రీకృష్ణ అని టైప్ చేయండి. అలాగే కొత్త వారైతే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.